ఆసియా క్రీడలో స్వర్ణ పతక విజేత షూటర్ జస్పాల్ రాణా మృతి చెందడంపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. భారత క్రీడా ప్రపంచానికి తీరని లోటని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జస్పాల్ మృతి పట్ల తీవ్రంగా విచారించారని తెలిపారు. ఐఏఎస్ఎఫ్ వరల్డ్ కప్లో భాగంగా ఇటీవల జర్మనీ నుంచి భారత్కు తిరిగి వస్తుండగా రాణా అనారోగ్యానికి గురయ్యారు. విమానం దిగిన వెంటనే ఆయన ఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్యాలు గెలిచిన మను భాకర్కు రాణా వ్యక్తిగత కోచ్గా వ్యవహరించారు. 2006 ఆసియా క్రీడల్లో 3 స్వర్ణాలు గెలిచిన జస్పాల్ గతంలో జాతీయ జూనియర్ కోచ్గా వ్యవహరించారు. అప్పుడే మను భాకర్, సౌరభ్ చౌదరి లాంటి ప్రతిభావంతులైన షూటర్లు వెలుగులోకి వచ్చారు. అద్భుతమైన షూటర్లను తీర్చిదిద్దినందుకు గాను 2020లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ద్రోణాచార్య అవార్డుతో సత్కరించింది. ఒలింపిక్స్ విజయాల అనంతరం ఆయన గత ఏడాది ఫిబ్రవరిలో జాతీయ కోచ్గా నియమితులయ్యారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హై పెర్ఫార్మెన్స్ కోచ్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. జస్పాల్ రాణా కేవలం కోచ్గానే కాకుండా స్టార్ పిస్టల్ షూటర్గా ఎన్నో పథకాలను కొల్లగొట్టి దేశాన్ని గర్వపడేలా చేశారు. 1990ల కాలంలో భారత షూటింగ్లో ఆయన తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఏషియన్ గేమ్స్లో భారత్కు పసిడి పథకాలు అందించారు. ముఖ్యంగా 2006 దోహా ఆసియా క్రీడలో ప్రపంచ రికార్డును సమం చేస్తూ గోల్డ్ మెడల్ సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో ఏకంగా 9 స్వర్ణ పథకాలతో కలిపి మొత్తం 15 పథకాలను కొల్లగొట్టారు. దీంతో ఆయనకు చిన్న వయసులోనే అర్జున్ అవార్డు దక్కింది. షూటింగ్కు రిటైర్మెంట్ ప్రకటించాక దేశంలో అత్యుత్తమ షూటర్లను తయారు చేసే పనిలో జస్పాల్ నిమగ్నమయ్యారు.